సమంత అభిమానులకి ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎప్పుడూ హీరోయిన్గా మాత్రమే కాకుండా తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించే సమంత ఇప్పుడు మరో కొత్త ఫేజ్లోకి అడుగుపెడుతున్నారు. హీరోయిన్గా, యాక్షన్ స్టార్గా, ప్రొడ్యూసర్గా ఇప్పటికే తన సత్తా చూపించిన సమంత ఇప్పుడు టెలివిజన్ హోస్ట్గా కూడా కనిపించబోతున్నారు. అసలు సమంత తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఏంటి? మరి సినిమాల విషయంలో ఆమె ప్లాన్ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే సమంతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒకే చోట తెలుస్తాయి. సమంత గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె సినిమాల్లో మాత్రమే కాదు, బయట కూడా తన లుక్స్తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చీరలో సింపుల్గా కనిపించే సమంత లుక్స్కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంటుంది. పెద్దగా హంగామా లేకుండా సింపుల్ జ్యువెలరీ, చీర, చిన్న బొట్టు లాంటి ట్రెడిషనల్ లుక్లో కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. ఇలాంటి సింపుల్ లుక్స్ వల్లే సమంతకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆమె కెరియర్లో వచ్చిన కొత్త మార్పు గురించి చూద్దాం. ఏంటంటే, సమంత త్వరలో సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ తమిళ్ షోకు హోస్ట్గా కనిపించబోతున్నారు. ఇది సమంతకు ఒక కొత్త అనుభవం. ఇప్పటి వరకు మనం ఆమెను సినిమాల్లో హీరోయిన్గా చూశాం. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ కుకింగ్ రియాలిటీ షోను హోస్ట్గా చేస్తూ తనలోని మరో సైడ్ను ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రమోషనల్ టీజర్ కూడా విడుదలైంది. దీంతో సమంత అభిమానుల్లో ఈ కొత్త అవతారంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత నటించిన మా ఇంటి బంగారం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె యాక్షన్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా చీరలో యాక్షన్ సీన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని సమంత స్వయంగా చెప్పారు. అంతేకాదు, ఇకపై ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాలని కూడా ఆమె తన కోరికను వెల్లడించారు. అంటే సమంత సినిమాలకు దూరంగా వెళ్ళిపోతున్నారనే మాట కంటే, తనకు నచ్చిన మంచి కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారని చెప్పవచ్చు. మా ఇంటి బంగారంతో సమంత మరోసారి తనలోని యాక్షన్ యాంగిల్ని చూపించారు. ఈ సినిమా ఆమెకు ఒకే నటిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా ప్రత్యేకమైంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే థియేటర్లలో మిస్ అయిన సమంత అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే సినిమాను చూసే అవకాశం ఉంది. ఇక సమంతకు సంబంధించిన ప్రతి కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇక సమంత ఫ్యూచర్ గురించి మాట్లాడితే, ఆమె ఒకే రకమైన హీరోయిన్ ఇమేజ్లో ఉండాలని అనుకోవడం లేదు. రొమాంటిక్ పాత్రలు చేసిన సమంత తర్వాత యాక్షన్ పాత్రలు చేశారు. యశోద, ద ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బనీ లాంటి ప్రాజెక్ట్స్తో తన ఇమేజ్ని కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా, హోస్ట్గా కూడా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే సమంత కెరియర్లో ఇది ఒక కొత్త ఫేజ్ అని చెప్పవచ్చు. మొత్తానికి సమంత ఇప్పుడు ఒకే దారిలో వెళ్లకుండా కొత్త అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు, మరొక వైపు ప్రొడక్షన్, ఇప్పుడు హోస్ట్గా కూడా. ఇక ముందు సమంత నుంచి ఎలాంటి సినిమా వస్తుంది, మళ్ళీ మనం ఆమెను ఎలాంటి పాత్రలో చూడబోతున్నాం అనేది ఆసక్తిగా మారింది. మీకు సమంత హీరోయిన్గా నచ్చుతుందా, లేక హోస్ట్గా కూడా చూడాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.